సో చూసుకోండి, మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 18కి వచ్చామండి. ఓకేనా? సో చూసుకోండి, ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మనం ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. రీజనింగ్ కూడా మనం డైలీ అప్లోడ్ చేస్తున్నాం. సో మ్యాథ్స్ వచ్చేసి రోజు సాయంత్రం 5 గంటలకి అండ్ రీజనింగ్ వచ్చేసి రాత్రి 8 గంటలకి లైవ్ క్లాస్ ఉంటుందన్నమాట. ఓకేనా? అప్పుడప్పుడు మిస్ అవుతుంటుంది, బట్ స్టిల్ మనకి కంపల్సరీగా ఉంటుంది. వాయిస్ క్లియర్ అయితే ఒకసారి ఫాస్ట్గా క్లియర్ అని కామెంట్ చేసేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఒక 1 మినిట్లో అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కరెక్ట్గా 5 o'clock మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, క్లియర్ అంటున్నారు. ఓకే, సో అందరూ ఫాస్ట్గా అయితే ఒకసారి వీడియోని కూడా లైక్ చేసేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అయితే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ 23^3 ప్లస్ -11^3 ప్లస్ -12^3 దీని వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి, ఎవ్రీబడి. సో చూసుకోండి, సో ఇక్కడ సరే లాస్ట్ డిజిట్ చూద్దామా అంటే అన్నీ కూడా లాస్ట్ డిజిట్ సేమ్ ఇచ్చారు, ఆ ముందు డిజిట్ కూడా సేమ్ ఇచ్చారు. సో లాస్ట్ డిజిట్ మనం అక్కడ చూడలేం కదా, అప్పుడు ఏం చేయొచ్చు, నార్మల్గా ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ దీన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు -11³ అంటే మైనస్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది కదా, ఇక్కడ కూడా ఏమవుతుంది, మైనస్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మైనస్ బయటకు వచ్చేస్తుంది. స్క్వేర్ కానీ పవర్ టూ మల్టిపుల్ ఉండుంటే బయటికి వచ్చి ఉండేది కాదు మైనస్, అవునా? సో ఓకే, ఆ విషయం ఒకటి అర్థమైంది. అండ్ ఇంకో చూడండి, ఇక్కడ 23, ఇక్కడ 11 + 12 కూడా 23 వస్తుంది. మనకి ఇక్కడ ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఏంటిది అది? a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? a³ + b³ + 3ab × a + b. ఈ ఫార్ములా అందరికీ తెలుసు కదా, అవునా? సో క్లియర్గా ఈ దీని ప్లేస్లో 11ని 12ని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది 23³ అవుతుందా? అవునా? ఇది 11³ అవుతుందా? ఇది 12³ అవుతుందా? సో ఇక్కడ మనకి ఏం వాల్యూ కావాలి? 23³ -11³ -12³ అంటే ఈ రెండింటిని ఇటువైపు పంపించాం అనుకోండి, ఆ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ కావాలి, 3ab × a + b కావాలన్నమాట మనకు అక్కడ. సో క్లియర్గా మనకి ఫార్ములాని క్లియర్గా అర్థం చేసుకుంటే చాలు. ఈ 11³ అటుపక్క వెళ్ళిపోతే ఏమవుతుంది? -11³ -12³. సో క్లియర్గా 23³ ఇటుపక్క ఏమైపోయింది? ఇది 23³ అయిపోయింది, a + b హోల్ క్యూబ్, మైనస్ ఇది 11³ అయిపోయింది, ఇది 12³ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇది ఒకటే మిగిలింది, అదే కదా మన ఆన్సర్. 3ab అంటే 3 × 11 × 12 × 11 + 12 అంటే 23. ఇది మనకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు మనం కూర్చొని మల్టిప్లికేషన్ చేస్తామా? చెయ్యం కదా. ఇప్పుడు చూడండి, 3 ఉందండి, 3తో డివిజిబుల్ అయ్యేది ఏది? ఆప్షన్స్లో 9, 10, 18. ఎస్, ఇది అవుతుంది. 8, 8, 16, 4, 23. ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. 8, 6, 14, 8, 22. ఇది కూడా అవ్వట్లేదు. జస్ట్ 3 డివిజిబిలిటీ చూసినా సరే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ 1 అని. లేదా 11 డివిజిబిలిటీ రూల్ చూడండి, లేదా 4 డివిజిబిలిటీ రూల్, ఎలాగే అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. సో అలా మనం చూసుకొని సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఈ ఫార్ములా మనకు తెలియాలి. అందుకే ఫార్ములాస్ మనం నెక్స్ట్ వెరీ సూన్ తప్పకుండా మనం ఫార్ములాస్ అయితే చెప్పుకుందాం, అన్నిటినీ కవర్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
ఫార్ములా లేకుండా ఈజీగా చేయలేము. సి ఇక్కడ నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి అంత టైం కనిపిస్తుంది మీకు. ఇప్పుడు దీన్ని క్లియర్గా చూడండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. దాన్ని చూడగానే మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటి? 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదా. పోనీ ఇక్కడ వీటిని సబ్స్టిట్యూట్ చేయకుండానే 3తో అయితే మల్టిపుల్ అయి ఉండాలి. సో 3 డివిజిబుల్ అవ్వాలి అనగానే అయిపోయింది కదా ఆన్సర్. సో మీరు ఎప్పుడు చేయగలరు అలాగా అంత ఫాస్ట్గా? ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఆ ప్రాక్టీస్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గేమ్ బాయ్, డ్రీమ్ బాయ్, మౌనిక, వెరీ గుడ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ ప్రాబ్లం ఏ చాప్టర్ అని చెప్పండి. ఓకే, ఇది ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్ కదా ఈ టాపిక్. చేయండి. 5 years hence ఏజ్ ఆఫ్ రమేష్ విల్ బి 3 times ద దెన్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. 5 సంవత్సరాల తరువాత రమేష్ వయసు అతని కొడుకు వయసుకు 3 రెట్లు 3 times ఉంటుందంట. ఓకేనా? సో 5 సంవత్సరాల తర్వాత అన్నారు. ఎన్ని రెట్లు ఉంటుంది? 3 రెట్లు ఉంటుంది. అంటే 3:1 నిష్పత్తిలో ఉంటుంది. ఇది రమేష్ అనుకుందాం, ఇది వాళ్ళ సన్ అని అనుకుందాం. ఎస్, ఓకేనా? సో ఇది 5 years తర్వాత అండి. అలాగే అండ్ 5 years ఎగో హిస్ ఏజ్ వాజ్ 7 times దెన్ ఏజ్ ఆఫ్ హిస్ సన్. అతని 5 సంవత్సరాల క్రితం ముందైతే అతని వయసు అతని కొడుకు వయసుకు 7 రెట్లు అంట. 5 సంవత్సరాల ముందు ఇది చూసుకోండి. ఈ ఫస్ట్ది 5 సంవత్సరాల ముందుది, తర్వాతది 5 సంవత్సరాల తర్వాత. అంటే రెండింటికి గ్యాప్ ఎంత? 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇక్కడ ఏమైంది? ఇది 4 తగ్గింది, ఇక్కడేమో ఏం తగ్గలేదు. సో ఆ రేషియోని మనం ఈక్వల్ చేద్దాం. రేషియో ఇప్పుడు ఇక్కడ పెరగాలి, ఇక్కడ కూడా పెరగాలి, సమానంగా పెంచుదాం. సో సమానంగా పెంచాలంటే ఏం చేయాలి? దీని డిఫరెన్స్ చూసుకోవాలి. 7లోంచి 1 తీస్తే 6, అలాగే 3లోంచి 1 తీస్తే 2. ఇప్పుడు కొత్త రేషియోని ఏం చేయాలి? ఈ 6ని ఈ రెండింటితో మల్టిప్లై చేయాలంటే 6 3s are 18, 6 1s are 6. ఇప్పుడు ఇది కొత్త రేషియో కింద మార్చాం. అలాగే దీన్ని కూడా కొత్త రేషియో కింద మారుద్దాం. దీంతో ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2 7s are 14, 2 1s are 2. ఎందుకు చేసాం అర్థమైంది కదా. ఇక్కడ ఇప్పుడు 4 పెరిగింది, ఇక్కడ కూడా 4 పెరిగింది. అంటే ఏం అర్థం అవ్వాలి? ఈ రెండింటి గ్యాప్ ఎంత? 10 సంవత్సరాలు కదా. సో ఆ 4 భాగాలు అనేవి 10 సంవత్సరాలకి సమానం అవుతుంది అనేది ఇక్కడ విషయం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? రమేష్ ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు, ప్రస్తుత వయసు అడుగుతున్నారండి. ఇది చూడండి, ఇది 5 సంవత్సరాల ముందుదండి, ఇదేమో 5 సంవత్సరాల తర్వాతదండి. క్లియర్గా మధ్యలో ఉంటుందా? అంటే ఇది 14, ఇది 18 అంటే ఇది 16, ఇది 2 6 అంటే ఇది 4. సో 16:4 రేషియోలో ఉంటుందా? సో 4 భాగాలు 10 సంవత్సరాలు అయితే 16 భాగాలే కదా ప్రస్తుత వయసు. 16 భాగాలు ఎంత? 4 గంటలు అంటే 40. ఓకేనా? చూసుకోండి, ఈ రేషియోస్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇది చూడ్డానికి ఇంత టైం కనిపిస్తుంది, బట్ వెంటనే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట క్వశ్చన్. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫార్ములాస్ తప్పకుండా మనం నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా మనం త్వరలోనే చేయబోతున్నాం. మొత్తం అన్ని ఫార్ములాస్ కలిపి కొంచెం ప్లాన్ చేస్తున్నాం అండి. వాటికి ప్రాక్టీస్ టెస్టులు పెట్టేలాగా అలా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో వద్దామండి ఖచ్చితంగా ఈ మంత్ లోపే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారు? 1980లోని జనాభా అంట 2,25,000. ఆ తర్వాత ఏమవుతుందంట? 2 successive decades 10%, 10% పెరుగుతుందంటండి ఒక దశాబ్దానికి. అలా అయితే 2000 సంవత్సరానికి పట్టణ జనాభా ఎంత అంటున్నారు. సో 1980లోని 2,25,000 ఉంటే నెక్స్ట్ 10 సంవత్సరాలకి ఇంకో 10%, ఆ నెక్స్ట్ 10 సంవత్సరాలకి ఇంకో 10% పెరిగింది. సో 2000 సంవత్సరానికి ఎంత అని అడుగుతున్నారు.
ఓకే, ఇప్పుడు వాయిస్ వస్తుందా అండి? ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నౌ ఇప్పుడు వస్తుందా అండి వాయిస్? స్టిల్ నో సౌండ్? ఓకేనా? ఓకే 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 ఫైన్ అండి. సో చూసుకోండి, అంటే 10% పెరిగింది అంటే పర్సంటేజెస్ టాపిక్ తెలిస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. 10% అంటే ఎంత? 10వ వంతు అంటే 10 మీద ఒకటి పెరిగినట్టేనా అర్థం 10% అంటే. సో ఇంటూ 11/10 చేయొచ్చు. లేదా నార్మల్గా మనకు తెలుసు కదా, 10% పెరిగిందంటే ఏం చేస్తాం? ఇంటూ 110/100 చేస్తామా? దాన్నే క్యాన్సిల్ చేసుకుంటే ఇంటూ 11/10 అయినా సరే అదే అర్థం, లేదా ఇంటూ 1.1 అయినా అదే అర్థం. సో సింపుల్గా పర్సంటేజెస్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలుసుకుంటే ఈజీగా మనకి ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది కరెక్టో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఒకసారి దీన్ని తీసుకుంటాం, ఒకసారి దీన్ని తీసుకుంటాం, లేదా ఒకసారి దీన్ని తీసుకుంటాం. సో ఇంటూ 11/10 ఇంటూ 11/10 వేసే, ఎందుకంటే అలాగే జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సింపుల్గా చూస్తే 11 మల్టిపుల్ అవ్వాలి. దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదా. ఫస్ట్ అయితే 11 మల్టిపుల్ అయ్యి ఉండాలని నా విషయం అయితే క్లియర్గా అర్థమైంది. ఒకసారి చూడండి, 11 మల్టిపుల్ అంటే ఇది 9, ఇది కూడా 9, కరెక్ట్గా డిఫరెన్స్ 0 వచ్చింది. ఇది 0 రాలేదు. ఇది 5 4 9 7 3 10, ఇక్కడేమో డిఫరెన్స్ 1 వచ్చింది, సో ఇది 0 రాలేదు. 9 8, ఇది కూడా డిఫరెన్స్ 1 వచ్చింది, సో ఇది కూడా 0 రాలేదు. సో సింపుల్గా ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు, రైట్? సో ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, మ్యూట్లోకి వెళ్ళిపోయింది, సారీ అండి. టాపిక్ వైజ్ క్లాసెస్ సో 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. A bus is moving at a speed of 84 km per hour. If its speed is reduced by 12%, the new speed of the bus will be. ఒక బస్సు గంటకు 84 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. దాని వేగం 12% తగ్గితే బస్సు కొత్త వేగం ఎంత అంటున్నారు. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 84 ఉందండి, గంటకి 84 కిలోమీటర్లు వెళ్తుంది. దీనిలో 12% తగ్గిందంట. సో దీనిలో 12% ఎంతో కనుక్కోవచ్చు. 100% అంటే డివైడెడ్ బై 100, 12% అంటే ఇంటూ 12. సో 12% కనుక్కొని 84లోంచి తీయచ్చు, అదొక పద్ధతి. లేదు అంటే ఏం చేయొచ్చు, 84కి డైరెక్ట్గా ఇప్పుడు 12% తగ్గించారంటే మిగతాది ఎంత అవుతుంది? 88% కదా. ఆ 88% ఎంతో కనుక్కోవచ్చా? అది కనుక్కున్నా సరే ఆన్సర్ వస్తుంది కదా, అవునా? అయితే 12% కనుక్కొని తీసేయచ్చు, లేదా డైరెక్ట్గా 88%, దీంట్లో 88% ఎంతో కనుక్కున్న ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎందుకు తీసుకున్నాం? ఇప్పుడు 84 × 88ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం, అవునా? నేను ఆల్రెడీ టాప్ 25 మ్యాథ్స్ షార్ట్ కట్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా, ఓకేనా? అంటే కొన్ని చాలా ఇయర్స్ ముందు. నేను మళ్ళీ ఒకసారి కొత్త వీడియో కూడా చేస్తాను దాని గురించి. ఏంటి, సింపుల్గా 100కి దగ్గరలో ఉన్న నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 96 × 97. ఈ కాకి బాగా అరుస్తుందండి, డిస్టర్బెన్స్ వస్తుందా మీకు? 96 × 97 చేయాలనుకోండి. ఇప్పుడు ఏంటి డిఫరెన్స్? ఇక్కడ 4, ఇక్కడ ఎంత డిఫరెన్స్? 3. 4 × 3 ఎంత? 12. సో ఇది లాస్ట్ 12 వస్తుంది అనమాట. 96లోంచి 3 అయినా తీయచ్చు, లేదా 97లోంచి 4 అయినా తీయచ్చు. సో 97లోంచి 4 తీస్తే 93. సో 9312 ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఇలాంటి కొన్ని ట్రిక్స్ కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి మనకి, ఓకేనా? సో ఇప్పుడు 84 × 88 అలాగే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఓకేనా? లేదు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 11 మల్టిపుల్ అలా కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే 88 కదా. సో 88 కాబట్టి అది 11 మల్టిపుల్ చూసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 7 9 16, 16 - 4 ఇది అవ్వట్లేదు. 7 9 16 - 3 అవ్వట్లేదు. 7 9 16 - 5 11 వచ్చిందా? 7 9 16 - 2 రావట్లేదు, ఓకేనా? సో అలా 11 మల్టిపుల్స్ అయినా చూసుకోవచ్చు, లేదా 84 × 88 డైరెక్ట్గా చూడొచ్చు. ఇది ఎంత డిఫరెన్స్? 16. ఇది ఎంత డిఫరెన్స్? 12. 12 × 16 ఎంత? 192. సో 92 వేసుకొని 1 పక్కన పెట్టండి. 84లోంచి 12 తీయండి. 72 + 1 73, 7392. సో
మనకు అప్పుడు కన్వీనియంట్గా ఏది కనిపిస్తే అది ఫాస్ట్గా చేయాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. 73.92 అని. ఆప్షన్ 3 గేమ్ బాయ్, గాడ్ ఆఫ్ జీసస్, జ్యోతి, రమ్మీ. వెరీ గుడ్ అండి. కాకమ్మ థ్యాంక్ యూ అండి హేమచంద్ర గారు. ఆడియో వస్తే వీడియో లేదా? 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటి, డయామీటర్ ఆఫ్ స్పియర్ ఇచ్చారు, గోళం యొక్క వ్యాసం ఇచ్చారు, వాల్యూమ్ అడుగుతున్నారు. ఏంటి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్ కదా. 4/3 పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ ఎంత? ఇదేమో డయామీటర్ అంటే దీనిలో సగం అంటే 6 కదా. సో 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంతేనా? ఓకే, సో 3తో క్యాన్సిల్ చేయొచ్చా? 3 1s 3 2s. ఒకసారి ఆప్షన్స్ని కూడా చూద్దాం. ఆప్షన్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి. సో 7 అయితే క్యాన్సిల్ అవ్వట్లేదు ఎందుకంటే 7 ఉన్నది కాబట్టి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అందరికీ తెలుసని అనుకుంటున్నా. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి చూడండి. ఇప్పుడు ఒకవేళ 3 2/5 ఉందనుకోండి. ఇది ఎంత? 5 ఇంటూ 3 15 ప్లస్ 2 అంటే 17/5 అవుతుంది. అంతేనా? సో ఈ 17 అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? 7 ఉంది. అది ఎలా వచ్చింది? 5 ఇంటూ 3 15, ఎండింగ్ డిజిట్ ఒకటే చూడండి, ప్లస్ ఇది 2 చేస్తే 7 వచ్చింది. అంతేనా? సో ఆ లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్ని ఇక్కడ కూడా మళ్ళీ మనం అప్లై చేయొచ్చు. మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ చూడండి. 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16 అంటే చివరిలో 6 ఉంది. 6 ఇంటూ 6 ఇంటూ 6 ఎండింగ్లో 6 వస్తుంది. లాస్ట్ డిజిట్ 6 రావాలండి. వస్తుందా లేదా? 7 ఇంటూ 6 42 అంటే చివరిలో 2 వచ్చింది, ప్లస్ 2 4 అయ్యింది. తప్పు. 7 8s are 56, 6 వచ్చింది, ప్లస్ 2 8 వచ్చింది. తప్పు. 7 7s 49, 9 ప్లస్ 4 13, ఎండింగ్లో 3 వచ్చింది. తప్పు. 7 5s 35, 5 వచ్చింది, ప్లస్ 1 6. ఎస్, కరెక్ట్. ఓకేనా? సో అంటే ఈ లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్స్ మనం అప్లై చేయాలి, కనిపించినప్పుడు అప్లై చేయాలి. అంటే ప్రతి క్వశ్చన్లోనే అప్లై చేసేద్దామని చూడకూడదు. బట్ కనిపించినప్పుడు, వీలున్నప్పుడు, ఈజీగా అవుతుందని అనుకున్నప్పుడు చేయాలన్నమాట. ఆప్షన్స్లో కూడా ఎక్కువ అన్నీ సేమ్ లాస్ట్ డిజిట్ రావట్లేదు లేనప్పుడు అప్పుడు చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాటింగ్ చేసుకుంటున్నారు ఏంటండి మీరు ఫ్రెండ్సా? ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ వచ్చారు అసలు మీరు అందరూ గ్రూపు? మళ్ళీ చెప్పండి అంటున్నారు. లాస్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్. నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు? సింపుల్గా ఆప్షన్స్ ఉన్నప్పుడు వీటిలో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటేనే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. 2 పెట్టండి, 2 + 5 7 అయిపోయిందా? 2 + 10/2 అంటే 5, 2 + 5 7. సరే 2 సరిపోయింది. 5 పెట్టండి, 5 + 10/5 అంటే 2, 5 + 2 7. సో 2 5 ఆన్సర్ అవుతుందా? ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా ఈజీ క్వశ్చనే, జస్ట్ ఇక్కడ పక్కన రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ రాస్తాను, ఆన్సర్ చేయట్లేదు, మీరే ఆన్సర్ చేయాలి. డివైడెడ్ బై 12.9 = 350 అంట. అలా అయితే ఏమడుగుతున్నారు వాల్యూ? 4.515 డివైడెడ్ బై 12.9 ఎంత అని అడుగుతున్నారు. మీరు ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. సార్ అన్ని క్వశ్చన్స్ ఫ్రాక్షన్స్ ఇస్తున్నారు ఆన్సర్స్ అంటే అన్నీ రావండి, అన్నీ ఇవ్వరు, కొన్ని మరి. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. చూడండి 4515/12.9 ఇచ్చారు వాల్యూ. 4.515/12.9 ఎంత అని అడుగుతున్నారు.
చాలా ఈజీ క్వశ్చన్ కదా, ఈ క్వశ్చన్లో కూడా మిస్టేక్స్ చేస్తున్నారు కొంతమంది. ఎందుకు, ఎలా అండి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ డినామినేటర్ సేమ్ ఉందా? ఎస్, డినామినేటర్ సేమ్ ఉంది. ఇంకా డినామినేటర్ సేమ్ ఉండి ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఏమిచ్చారు న్యూమరేటర్లోని? డెసిమల్ పాయింట్ 3 డిజిట్స్ ముందుకి డెసిమల్ పాయింట్ని మూవ్ చేశారు. సో ఇప్పుడు అంటే నార్మల్గా ఆన్సర్ ఎంత ఉంది? 350 ఉందా? సో ఆ 350 కూడా ఏం చేయాలి? 3 డిజిట్స్ ముందుకు డెసిమల్ పాయింట్ మూవ్ చేయాలి. అంటే 0.350. ఎలాగ డెసిమల్ పాయింట్తో జీరోకి వాల్యూ ఉంటుంది కాబట్టి 0.35. ఆప్షన్ 4. ఓకేనా? సో క్లియర్గా చూసుకోండి, ఇక్కడ 12 డినామినేటర్ సేమ్ ఉందండి. ఓకేనా? న్యూమరేటర్లో మాత్రం 3 డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ వెళ్ళిందండి. సో క్లియర్గా ఇక్కడ కూడా ఆన్సర్లో కూడా ఏం చేయాలి? 3 డిజిట్స్ ముందుకి డెసిమల్ పాయింట్ పెట్టాలండి. సో 0.350 ఆన్సర్ అవుతుందంటే 0.35. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. అగ్గిపెట్టి మచ్చ, మౌనిక, పావని, కౌశికి, వెరీ గుడ్ అండి. Three by 1 then 3 minus 1 only 2 digits. ఏమంటున్నారండి, అర్థం కాలేదు నాకు. ఓకే, 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఓకే, సో క్లియర్గా చూసుకోండి ఏం అడుగుతున్నారు క్వశ్చన్. ఏ ట్రేడర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఎన్ ఆర్టికల్ ఇఫ్ ఏ కస్టమర్ మేక్స్ ది పేమెంట్ ఇన్ క్యాష్. చూడండి, కస్టమర్ నగదు రూపంలో క్యాష్ కనుక ఇస్తే 10% తగ్గింపు ఇస్తున్నారంట. ఓకే, హౌ మచ్ పర్సంటేజ్ అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ షుడ్ హీ మార్క్ ద ఆర్టికల్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%? 10% లాభాన్ని పొందేందుకు అతను కొన్న ధర కంటే ఎంత ఎక్కువ శాతాన్ని వస్తువుపై గుర్తించాలి అని అడుగుతున్నారండి. దీన్ని నార్మల్ వేలో చేయొచ్చు, లేదంటే జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు వస్తువు ఇప్పుడు 10% లాభం రావాలంటండి అతనికి. ఓకేనా? ఎప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 10% లాభం రావాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి ఆ వస్తువుని అతను కొన్నాడు అనుకుందామండి. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ఫైనల్గా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంతకు అమ్మాలి? 110కి అమ్మాలి. అప్పుడే కదా 10% లాభం వస్తుంది. అంతేనా? అప్పుడే కదా 10% లాభం వస్తుంది. సో 110 అనేది ఎప్పుడు వచ్చింది? 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చింది. సో జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది ఏంటి? 120 ఉందనుకోండి, 120 ఉందనుకోండి, పెట్టామనుకోండి, మార్క్ చేసామనుకోండి ప్రైస్ ప్రకటన ధర, దీనిలో 10% అంటే -12 అవుతుంది. అప్పుడు 108 అయిపోతుంది. అవునా? సో అదే 122 ఉంటే -12.2 అవుతుంది. సో అప్పుడు అప్రాక్సిమేట్గా 110 వస్తుందా? అవునా? సో క్లియర్గా అప్పుడు ఏం చెప్పొచ్చు? 22.22% పెంచాలని అర్థమవుతుంది. అంటే 122 చేయాలనే విషయం అర్థమవుతుందా? ఇలా మనం ఆలోచించినా అవుతుంది. లేకపోతే మన దగ్గర ఉంది కదా ఒక ఫార్ములా, ఏంటిది అది? x + y + xy/100. ఇది సక్సెసివ్ ఇంక్రీజ్ అయినా, అంటే 2 వరుసగా పెరిగినా, లేదా 2 వరుసగా తగ్గినా, లేదా 1 పెరిగి 1 తగ్గినా, అది కూడా ఇక్కడ మనం అప్లై చేయొచ్చా? ఎలా అప్లై చేస్తాం? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఫస్ట్ ఏం చేశారు? పెంచారు, 10% పెంచారు, తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చారు. అంతేనా? సారీ, 10% పెంచలేదు, 10% డిస్కౌంట్ ఇచ్చారు ఫస్ట్. ఫైనల్గా ఏమొచ్చింది? 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే 10% ప్రాఫిట్కి అమ్మారు ఫైనలీ. సో ఇక్కడ కూడా సక్సెసివ్, 1 పెరిగింది, 1 తగ్గింది. అంతేనా? ఇప్పుడు ఎంతైతే పెంచారో కొంత పెంచారండి, తర్వాత 10% తగ్గించారండి, అది ఫైనల్లీ ఏమైంది? 10% ప్రాఫిట్కి వచ్చింది. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏముండాలి నెంబర్ అడుగుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు 10% తగ్గించామని, ఇక్కడ ఏముండాలి అని అడుగుతున్నారు. సో ఈ రెండింటి మీద ఆపరేషన్ చేస్తే లాస్ట్కి 10 రావాలి మనకి. అంతేనా?
మనకి ఫార్ములా ఏం తెలుసు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 అని తెలుసు. ఇది తగ్గింది, వై అంటే తగ్గింది. అంటే నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇది కాన్సెప్ట్ చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు ఈజీగా టిక్ పెడతారనమాట ఈ క్వశ్చన్. ఎలాగ టిక్ పెడతారు ఇప్పుడు చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకోండి. 20% పెరిగితే 10% ఇది తగ్గితే అప్పుడు ఏమవుతుంది, 20 × 10 ఇదేమవుతుంది, మైనస్ కదా అవుతుంది, ఎందుకంటే -10 ఉంది కాబట్టి. అంటే అక్కడ ఫైనల్ ఏమైంది, 10 - 2 అంటే 8% పెరిగింది అని అర్థమైందా? సో క్లియర్గా ఈ నెంబర్స్ని చూస్తే మీకు అర్థం అవ్వాలి ఏంటి, 20 పెరిగి 10 తగ్గితే 8% పెరుగుతుంది. కానీ మనకి ఎంత కావాలి, 10% కావాలి. సో ఆ నెంబర్స్ని చూసినా సరే మీకు అర్థమవుతుంది 20 కంటే బాగా ఎక్కువ ఉండాలి. సో అంటే 22 ఉంటే అప్రాక్సిమేట్గా 22 ఉన్నది అనుకోండి. 22లోంచి 10 తీస్తే ఏమవుతుంది, 12లోంచి ఇక్కడ అప్రాక్సిమేట్గా మనం 2 తీస్తాం. సో అప్పుడు 10% అవుతుంది అనమాట. సో అలా చూసుకున్నా సరే మనం ఈ ఆన్సర్ టిక్ పెట్టచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 8th one ఆప్షన్ 4. గుడ్ అండ్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈజీ క్వశ్చన్ కదా, చూడడానికి ఏదో కష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది క్వశ్చన్, బట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి ఇక్కడ మనకి ఏం ఫార్ములాస్ తెలియాలి. ఫస్ట్ థింగ్ a⁻m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁻mn. అలాగే ఏ పవర్ మెయిన్ ఇదే కదా ఫార్ములా, ఇది ఒక ఫార్ములా తెలిస్తే మనం ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఓకే, a⁻m × a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. ఈ రెండు ఫార్ములాస్ తెలిస్తే మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలం ఈజీగా. జస్ట్ పవర్స్ చూసుకోండి. ఓకేనా? AB - AC అవుతుంది అంతేనా, AB - AC. ఇక్కడ ఏమవుతుంది, BC - BA అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, CA - BC అవుతుంది అంతేనా. సో ఇది ప్లస్, ఇది కూడా ప్లస్. ఇప్పుడు ఏంటి ఇక్కడ కిందన అన్నీ కామన్ ఉన్నాయి, అంటే a⁻m × a⁻n ఏమవుతుంది, a⁻m+n కదా అన్ని, అందుకని అన్నిటిని యాడ్ చేసాం. K పవర్లో ఉంటాయి అన్నీ కూడా. క్లియర్ చూడండి, అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయా, సేమే కదా ఉన్నాయి. సో K⁻0 అయిపోయింది. K⁻0 అంటే ఇది 1, x⁻0 1 - 1. సో ఇక్కడ చూసుకోండి క్లియర్గా మనం యాక్చువల్లీ ఇది ఒక్కటి చూసినా సరే వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చా, ఇవన్నీ చూడకుండా. ఎందుకు, x⁻0 ఎంత 1, సో 1 - 1 అనేది 0 కాబట్టి 0 × ఎనీథింగ్ ఈజ్ 0. ఓకే, బట్ నార్మల్లీ ఎక్స్ప్లెనేషన్ కోసం మనకి ఆ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇంతవరకు చూసాం. a⁻m × a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. అలాగే a⁻m/a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m-n. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా 1 - 1 0 అయిపోయింది కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, 0. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, మ్యాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. గుడ్. ఎయిత్ క్వశ్చన్ రిపీట్ అంటున్నారు, ఎండింగ్లో చెప్తానండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లాస్ట్లో నేను మళ్ళీ చెప్తాను. జనరల్ సైన్స్ ఫిజిక్స్ అయితే మనం స్టార్ట్ చేస్తామండి త్వరలోనే. మ్యాక్సిమం మండే నుంచి ఫిజిక్స్ని స్టార్ట్ చేద్దాం. The sum of the ages of William and Brijesh is 20 years. 4 years ago, Brijesh's age was half of William's age. Then how old is William at present? విలియం మరియు బ్రిజేష్ల వయసు మొత్తం 20 సంవత్సరాలు అంటండి. విలియం బ్రిజేష్ ఏజ్ కలిపితే ఎంత అంట, 20 years అంట. 4 సంవత్సరాల ముందు బ్రిజేష్ ఏజ్ వాజ్ హాఫ్ ఆఫ్ విలియమ్స్ ఏజ్. 4 సంవత్సరాల ముందు ఇద్దరిది కలిపితే ఎంత అవుతుంది? ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మన ఏజ్ ఏమవుతుంది, 4 years పెరుగుతుంది. సో అంటే ఇద్దరిది 4 years పెరిగింది కదా ఇక్కడ, అవునా? అంటే 4 సంవత్సరాల ముందు ఏజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఇతనిది 4 పెరుగుతుంది, ఇతనిది 4 పెరుగుతుంది, అంటే మొత్తం 8 పెరిగింది. సో 4 సంవత్సరాల ముందు ఇద్దరిది కలిపితే ఎంత ఉంటుంది,
12 ఉంటుంది. ఓకేనా? సో 12ని చూస్తేనే మీకు అర్థమైపోవాలి కదా. ఒకరికంటే డబల్ ఉన్నారు. ఎవరికంటే డబల్ ఉన్నారు? బ్రిజేష్ వచ్చి విలియం కంటే హాఫ్ ఉన్నారంట. సో అంటే 8, 4 అంతేనా? 12ని చూస్తే ఇంత ఈజీగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎవరు ఏజ్ అడుగుతున్నారు? విలియం ఏజ్ అడుగుతున్నారు. విలియం ఏజ్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే, ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు. సారీ, ప్రెజెంట్ ఏజ్ కదా అడుగుతున్నారు. చూసుకోండి, ఆ మిస్టేక్సే మనం చేస్తాం. ఏంటి? విలియం ప్రెజెంట్ ఏజ్ అడిగారు. ఇది ఎప్పుడు ఏజ్? 4 years ముందు ఏజ్. ఇది 4 సంవత్సరాల ముందు ఏజ్ ఇది వాళ్ళది. ప్రెజెంట్ ఏజ్ ఏమవుతుంది? 8 + 4 అవుతుంది. అంటే 12 ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గణపతి, గేమ్ బాయ్, మౌనిక, రవి, అగ్గిపెట్టి మచ్చ, వెరీ గుడ్ అండి. సో ద మీన్ మార్క్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్, దత్తాంశం యొక్క సగటు ఎంత అని అడుగుతున్నారు. మీన్ అడుగుతున్నారండి, యావరేజ్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? మార్క్స్ అప్టైండ్, ఎన్ని మార్కులు వచ్చాయో ఉంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతమంది విద్యార్థులో ఉంది. ఒక్కసారి ఈ మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆప్షన్స్ని కూడా ఒకసారి చూడండి, అన్నీ 30కి దగ్గరలో ఉన్నాయి. సరే, నేను యావరేజ్ని 30 అని అనుకుంటున్నానండి ఇప్పుడు. ఓకేనా? 30 యావరేజ్ అని అనుకుంటున్నా. ఆన్సర్ 30 అని అనుకుంటున్నా ఫస్ట్. దాన్ని ఏమైనా పెంచాలా, తగ్గించాలా, లేదా అదే ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఇదేంటి? ఇక్కడ 25 వచ్చింది వీళ్ళకి. అంటే 5 మార్కులు తగ్గాయి. ఎంతమందికి? 5గురికి 5 మార్కులు తగ్గాయి. అంటే -25 ఉందండి. 30 కంటే 5 తక్కువ ఉంది. ఎంతమందికి? 5గురికి ఉంది. అంటే -25. యావరేజ్ అంటే ఏంటి? అందరికీ సమానంగా పంచడం. ఓకేనా? సరే, ఇక్కడేమో 5 ఎక్కువ ఉందండి. సో 5 ఇంటూ ఎంతమందికి ఎక్కువ ఉంది? 3గురికి ఎక్కువ ఉంది. అంటే ఇదెంత? 5 × 3 +15 ఉంది వీళ్ళకి. ఇక్కడేమో 10 ఎక్కువ ఉంది. ఎవరికి? ఒకరికి మాత్రమే. సో ఒకరికి మాత్రమే కాబట్టి +10. ఎక్కువ ఉన్నది ఎంత? 25. తక్కువ ఉన్నది ఎంత? 25. సో ఆ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. అంటే యావరేజ్ ఏమవుతుంది? మనం అనుకున్న 30 అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. శివప్రసాద్, గేమ్ బాయ్, శ్రీను, రాజేందర్, వెరీ గుడ్ అండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వీడియోని లైక్ చేయడం. అప్పుడే యూట్యూబ్ మిగతా వాళ్ళకి కూడా చూపిస్తుంది అనమాట. సింపుల్ క్వశ్చన్ కదా, అవునా? సో ఫస్ట్ ఏం చేద్దాం? ఈ బ్రాకెట్ లోపల ఉన్నది సాల్వ్ చేద్దామా? ఆ బ్రాకెట్లో ఈ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇది సాల్వ్ చేద్దాం. 11 - 2 ఎంత? 9. 9 / 3 అంటే ఎంత? 3. సో ఇది మొత్తం ఆన్సర్ ఏమైంది? 3 అయింది. 3 × 3 ఉంది 9 +3 12 -3 × 2 6. 12 - 6 6. ఓకేనా? ఈజీ కదా. సో అందులో ఇంక పెద్ద చెప్పడానికి ఏం లేదు. 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హేమచంద్ర, గణపతి, మౌనిక, వెరీ గుడ్ అండి. థర్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ పార్క్ ఈస్ 22 meters more than its breadth. Its area is 1400 meters square. Its breadth is. దీర్ఘ చతురస్రాకార ఉద్యానవనం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 22 మీటర్లు ఎక్కువ. దీని వైశాల్యం 1400 మీటర్లు. దీని వెడల్పు ఎంత? చూడండి ఏమి ఇచ్చారు? లెంత్ ఎంత ఇచ్చారు? బ్రెడ్త్ కంటే 22 ఎక్కువ అంటండి. లెంత్ వచ్చేసి బ్రెడ్త్ కంటే 22 ఎక్కువ. అలా అయితే బ్రెడ్త్ ఎంత అంటున్నారు. ఏరియా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది క్వశ్చన్ ఆప్షన్స్ని చూసుకొని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, అవునా? బ్రెడ్త్ ఇచ్చారు. ఇప్పుడు 35 బ్రెడ్త్ అయింది అనుకోండి. అప్పుడు లెంత్ ఏమవుతుంది? 35 + 22 కదా.
35 ప్లస్ 22 అంటే 57. ఇది 21 ప్లస్ 22 అంటే 43. ఇది 28 ప్లస్ 22 అంటే 50. ఇది 42 ప్లస్ 22 అంటే 64. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎండింగ్లో 2 జీరోలు ఉన్నాయి. సో ఒక జీరో చూడండి ఫస్ట్, ఈ ఎండింగ్ డిజిట్స్ చూడండి. 5 ఇంటూ 7 ఎంత? 35. ఇప్పుడు 35 ఇంటూ 57. ఇప్పుడు ఏంటి ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. అంటే 35 ఇంటూ 57 చేస్తే లాస్ట్లో 0 వస్తుందా? లేదు. 21 ఇంటూ 43 చేస్తే వస్తుందా? లేదు. 28 ఇంటూ 50 చేస్తే ఖచ్చితంగా వస్తుంది. 42 ఇంటూ 64 చేస్తే రావట్లేదు. సో క్లియర్గా ఆప్షన్ 3 ఆన్సర్ అని చెప్పొచ్చా? అవునా? సో ఇక్కడ మనల్ని ఏమడిగారు? లెంత్ అడిగారు. లెంత్ ఈజ్ 22 meters మోర్ దాన్ ది బ్రెడ్త్ అన్నారు. ఎందుకు అందరూ 42 అని ఆన్సర్ చేశారు? చాలామంది 42 ఆన్సర్ చేశారు. వై? 8th క్వశ్చన్ నేను లాస్ట్లో చెప్తానండి, ఓకేనా? డౌట్స్ ఉన్నవి అడగండి, తప్పకుండా లాస్ట్లో చెప్తాను. సో అర్థమైందండి. యాక్చువల్లీ జస్ట్ లాస్ట్ డిజిట్ని చూసుకొని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది బ్రెడ్త్ కదా. సో లెంత్కి ఏమవుతుంది? 22 అంటే లాస్ట్దే చూడండి, 2 కలపాలి అంటే లాస్ట్ డిజిట్ 7 ఉంటుంది. సో 7 ఇంటూ 5 అవ్వదు. దీనికి 2 కలపాలంటే లాస్ట్ డిజిట్ 3 ఉంటుంది. 3 ఇంటూ 1 అవ్వదు. ఇక్కడ 2 కలపాలంటే లాస్ట్ డిజిట్ 0 ఉంటుంది. ఎస్, 0 అవుతుంది. లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. 4 ఇంటూ 2 8 అవ్వదు. అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ చేస్తారు, ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి, ఏం చెప్తున్నారు? 2000 ఈస్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి సచ్ దట్ హాఫ్ ఆఫ్ ఏస్ పార్ట్, 1/3 ఆఫ్ బీస్ పార్ట్, 1/5 ఆఫ్ సీస్ పార్ట్ ఆర్ ఈక్వల్. 2000 డివైడ్ చేశారంటే ఏంటి? ఏ వాటాలో సగం, బి వాటాలో 3వ వంతు, సి వాటాలో 5వ వంతు సమానం అంట. ఓకే, ఎంతకంటే ఈజీ క్వశ్చన్ ఏముంటుందండి? అవునా? ఏమంటున్నాడు? A/2 ఈజ్ ఈక్వల్ టు B/3 ఈజ్ ఈక్వల్ టు C/5 అంటండి. క్లియర్గా అప్పుడు ఏంటి? అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి? అప్పుడు 2:3:5 ఆ రేషియోలోనే ఉంటాయి. అసలు రాయాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు చూడండి, ఇది అర్థం కాని వాళ్ళు కూడా ఒకసారి చెప్తాను. ఇది ఎలా సార్ 2:3:5 అవుతుంది అని అంటే, దీన్ని K అని అనుకున్నారు అనుకోండి, చెప్తున్నా. అప్పుడు ఏ ఎంత అవుతుంది? 2K అవుతుందా? ఏ 2K అవుతుంది. B 3K అవుతుందా? B 3K అవుతుంది. C 5K అవుతుందా? 5K. మూడిటి రేషియో ఏమవుతుంది? అప్పుడు K క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2:3:5. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? డినామినేటర్లో మాత్రమే నెంబర్ ఉంటే అదే డైరెక్ట్ రేషియో అవుతుంది, వాటి రేషియో అవుతుంది అన్న విషయం మీకు అర్థం అవ్వాలి. సో 2, 3, 5 అంటే ఇంకేముంది? 10 అంటే 10 పార్ట్స్ వేయండి, అంటే ఒక పార్ట్ 200. క్వశ్చన్ ఏంటి? ఏస్ పార్ట్ ఎంత అన్నారు? ఏ వచ్చేసి 2 పార్ట్స్ కదా. 2 ఇంటూ 200 అంటే 400 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫోర్టీన్త్ వన్ ఆప్షన్ 4. రవలి, రజనీకాంత్, సోను, వెరీ గుడ్ అండి. తప్పైందని నవ్వుతున్నారు. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ కదా 15th వన్. ఏముంది? ఫస్ట్ మనం బ్రాకెట్ లోపల బ్రాకెట్ ఉంటే ఫస్ట్ అది సాల్వ్ చేసేద్దాం. 7 - 4 ఎంత? 3. సో 5/3 ఇంటూ 3 అంటే 3 క్యాన్సిల్ అయిపోతే 5. ఈ 12/3 ఎలాగ ఇదెంత? 4. సో 4 + 5 ఎంత? 9. సో ఇక్కడేమో 9 వచ్చిందండి. ఇంటూ 12 డివైడెడ్ బై 4 ఎంత? 3. సో 3 ఇంటూ 9 27. చాలా ఈజీ కదా. మిస్టేక్స్ చెయ్యకూడదు, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 16th క్వశ్చన్. ఎక్స్క్యూజ్ మీ. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 15th వన్ ఆప్షన్ 4.
రవలి సారీ రవిల్ల మౌనిక వెరీ గుడ్. రజనీకాంత్ ఆదిత్ గుడ్ అండి. 16th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సో చూసుకోండి, ఫస్ట్ థింగ్ ఇలా డెసిమల్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ డెసిమల్ పాయింట్స్ని తీసేద్దాం. కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, డెసిమల్ పాయింట్స్ని తీసేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడేమో 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే కిందన మొత్తం 3 డిజిట్స్ ఉన్నాయండి డెసిమల్ పాయింట్ తర్వాత. పైన ఈ 3 ఇది 1 మొత్తం ఇక్కడేమో 4 ఉన్నాయండి. సో కింద పైన 4 ఉన్నాయి, కింద 3 ఉన్నాయి. అవునా? సో అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం 3 అయితే ఈక్వల్గా తీసేస్తాం. కానీ ఆ 4ది పైన తీసేయాలంటే కింద ఏం చేయాలి, అప్పుడు ఇంటూ 10 చేయాలన్నమాట కిందన. సో ఇప్పుడు ఏం చేస్తాం, డెసిమల్ పాయింట్స్ మొత్తం అన్ని రిమూవ్ చేస్తున్నానండి. ఇంటూ 35 ఇంటూ 12 బై 36 ఇంటూ 17 ఇంటూ 7. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 3 ఇక్కడ 4 ఉన్నాయి కదా. సో 4 ఎక్కువ న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి 1 ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూ 10 చేస్తున్నాను డినామినేటర్లో. ఓకేనా? సో ఇంకా ఆన్సర్ చేసుకోవడమే, ఏముంది, 17 1s 17 4s 12 1s 12 3s 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 7s 5 2s 7 7 క్యాన్సిల్ అయితే 2 1s 2 2s. సో 2/3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. పేపర్ లీక్ అయింది. గణపతి బ్రో హౌ క్వశ్చన్ రాకుండానే ఆన్సర్ పెడుతున్నారు. గణపతి గారు, ఐ థింక్ మీరు ముందే ప్రీవియస్ పేపర్స్ అన్ని సాల్వ్ చేశారా, లేకపోతే ఏంటి, వాళ్ళకందరికి డౌట్ వస్తుంది. ఏంటి చెప్పండి అసలు మీ సీక్రెట్ ఏంటో. బట్ రాంగ్ ఆన్సర్ పెట్టారండి. 16th వన్ ఆప్షన్ 3 అయితే ఆప్షన్ 2 పెట్టారు. సో పేపర్ లీక్ అవ్వలేదండి. సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. The market price of an article is 150 rupees. Shopkeeper offers a discount of 20% on purchase of the article. Thereby he makes a profit of 25%. The cost price of the article is. ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధర 150 అంట. దుకాణదారుడు వస్తువు కొనుగోలుపై 20% తగ్గింపు ఇచ్చారంటండి. 20% తగ్గించారంట. అప్పుడు 25% లాభం పొందారంట. ఇప్పుడు 150 పెట్టి 20% అంటే ఎంత, 5వ వంతు. సో 5వ వంతు అంటే 30 రూపాయలు తగ్గించారంటే 120 రూపాయలు 120 రూపాయలు అయింది. అవునా? సో 120 రూపాయలకి అమ్మారనమాట. 120కి అమ్మితే అతనికి ఎంత లాభం వచ్చింది, 25% లాభం వచ్చింది. అంటే ఈ 120 ఎంతకి ఈక్వల్ అవుతుంది, 125% సమానం అవుతుందా? అంతేనా? కానీ మనకు ఇప్పుడు ఏం కావాలి, 100% అతను కొన్నది ఎంతకో మనకు కావాలి. సో 120 125 చూడండి, అంటే 100కి కొంచెం 100 అంటే 100కి ఎంత అవుతుంది, 100కి కొంచెం తక్కువ ఉండాలి. అది ఎక్కడ ఉంది, క్లియర్గా ఆప్షన్ 1లో ఉంది. ఇంకా కూర్చొని సాల్వ్ చేయకుండా కూడా చేయొచ్చు అని చెప్పడానికి చెప్తున్నా. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 17th వన్ ఆప్షన్ 1. శివప్రసాద్ గుడ్, గేమ్ బాయ్ వెరీ గుడ్ అండి. 2 PDFలు పెట్టాను, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. నెక్స్ట్ మోడల్ పేపర్స్ చెప్తాం కదా, అందులో మనం ఆ క్వశ్చన్స్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మ్యాన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ ద రెంట్ ఆఫ్ హిస్ హౌస్. ఇఫ్ ఎవ్రీ మంత్ హీ ఆల్సో స్పెండ్స్ 600 ఆన్ హిస్ కన్వీనియన్స్, 3500 ఆన్ హిస్ గ్రాసరీ అండ్ సేవ్స్ ద రిమైనింగ్ 500 హిస్ మంత్లీ శాలరీస్. చూడండి, ఒక వ్యక్తి తన నెలవారీ జీతంలో 20% తన ఇంటి అద్దెకు ఖర్చు పెడతాడంటండి. తర్వాత ప్రతి నెల అతను తన రవాణాకు 600, కిరాణాకి 3500, మిగిలిన 500 ఆదా చేస్తాడంట. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి, 20% ఇంటి అద్దె కట్టేసి మిగతాది కదా ఇదంతా.
అంటే ఇదంతా ఎంత అవ్వాలి? 80% అవ్వాలా? అదంతా 80% అవ్వాలి. ఎంతది? 600, 500, 1100 ప్లస్ 3500 అంటే 4600. సో 80% 4600 అయిందండి. ఇప్పుడు ఎంత కావాలి మనకి? 100% ఎంతో కావాలి, శాలరీ కావాలి 100%. అంటే 20% ఎంత అవుతుంది? దీనికి సగం కదా అవుతుంది, అవునా? సో దీనికి సగం చేయండి, దీనికి దీనికి 1/4 కదా అవుతుంది, దీన్ని 1/4 చేయండి. సో 150. సో యాడ్ చేస్తే 5750. అంటే అప్పుడే కదా 100% అయింది కదా, ఓకేనా? సో దీన్ని యాడ్ చేస్తే 5750. ఓకే. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అందరూ రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. రజనీకాంత్, రాజేందర్, గుడ్ అండి. ఓ ఫస్ట్ మౌనిక ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో చూసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం మిస్టేక్స్ చేస్తారు, అందరూ చేస్తారు, ఎవరైనా సరే మిస్టేక్స్ చేస్తారు. కానీ ఎక్కడ చేస్తున్నాం? క్యాలిక్యులేషన్లో చేస్తున్నామా లేకపోతే కాన్సెప్ట్లో చేస్తున్నామా? అది మీరు క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. సో ఓకే, x + 12 × x + 6 = 4² ఏంటి అని అడుగుతున్నారు. రూట్స్, ఆ మూలాలు ఇర్రేషనలా, రేషనలా, నెగిటివా, పాజిటివా ఏంటి? జస్ట్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఏంటి? x × x x² + 12x + 6x అంటే +18x. 12 × 6 72. 72 - 16 కదా, 16 ఇటు పక్క వస్తుంది. అంటే 72లోంచి 16 తీసేయండి అంటే 56. సో +56 = 0. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది చూస్తే ఇప్పుడు ఎప్పుడైతే 2 ప్లస్లు ఉన్నాయో అప్పుడు రూట్స్ 2 కూడా ఏమవుతాయి? నెగిటివ్ అవుతాయి, మైనస్లు అవుతాయి. 2 కూడా ఏమవుతాయి? మైనస్ అవుతాయి. సరే, కావాలంటే వెరిఫై చేసుకుందాం. 56ని ఎలా రాసుకోవచ్చు? 4 × 14 కదా. 56ని 4 × 14 రాసుకోవచ్చు, అంతేనా? సో 4 14s are. సో అప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం? వీటికి లాస్ట్కి మైనస్ సైన్ పెట్టుకుంటాం. అంటే -4 - 14 అవుతాయి అన్నమాట రూట్స్. సో క్లియర్గా మనకి ఏమర్థమైంది? రూట్స్ నెగిటివ్ ఉంటాయి. సో ఎక్కడుంది రూట్స్ నెగిటివ్? అండ్ రేషనల్ కూడా మనం చేసాం కదా ఇప్పుడే, 4 14 కదా వచ్చాయి, రేషనల్ కూడా. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. రుణాత్మకంగా మరియు ఆకరణీయంగా ఉంటాయి, ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, జాగ్రత్తగా చూసి ఈ క్వశ్చన్ని ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. అందరికీ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నా, లేకపోతే సెట్టింగ్స్లో క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు క్లియర్ కనిపిస్తుంది. అందుకే కొంచెం ఫుల్గా నింపాను. కనిపించవేమో వర్డ్స్ అని. కనిపిస్తున్నాయండి? ఓకే. సో ఇక్కడ ఏమడుతున్నారు? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే అది అవసరం లేనిది ఏంటి అని అంటున్నారు. నాట్ నెసరీలీ ట్రూ. ఇది కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది నిజం అవ్వాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా అనేది ఏంటి ఆప్షన్ అడుగుతున్నారు. సో మొదటిగా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? అదొక్క సింపుల్ థింగ్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా? 2 ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి. కాంగ్రుయెంట్ అంటే ఖచ్చితంగా ఈ సైడ్స్ 3 కూడా సమానంగా ఉండాలండి. అంటే ఈ సైడ్ ఈక్వల్ ఉంటాయి, ఈ సైడ్ ఈక్వల్ ఉంటాయి, ఈ సైడ్ ఈక్వల్ ఉంటాయి. అలాగే ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది, ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది, ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది. యాక్చువల్లీ మీరు 10th బుక్లోనో సమ్వేర్ 9th or 10th బుక్లో మనకి థీరమ్స్ ఉంటాయి. సైడ్ యాంగిల్ సైడ్ అని, సైడ్ అని, యాంగిల్ అని. సో సైడ్ యాంగిల్ సైడ్, యాంగిల్. సో ఇలా మనకి థీరమ్స్ అనేవి ఉంటాయి క్లియర్గా. మీరు కామన్ సెన్స్ అప్లై చేసినా సరే మీకు అర్థం అవుతుంది. సరే, ఇప్పుడు ఆప్షన్స్ ఏమొచ్చారో చూద్దాం. 3 sides ఈక్వల్, కరస్పాండింగ్ 3 sides ఈక్వల్ అంటున్నారు. 3 భుజాలు అవతల పక్క ఇంకో త్రిభుజానికి కూడా 3 భుజాలు ఈక్వల్ అయితే, ఎస్ 3 sides ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. వెరీ గుడ్. 2 angles అండ్ ద ఇంక్లూడెడ్ సైడ్. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఉందా? ఈ 2 angles
ఆ మధ్యనున్న సైడ్ సేమ్ ఇంకొక ట్రయాంగిల్ కూడా రెండు యాంగిల్స్ మధ్యనున్న సైడ్ ఈక్వల్ అయితే వాటిని చెప్పచ్చా? ఎస్, యాంగిల్ సైడ్ యాంగిల్ అంటాం దీన్ని, అవునా? సో ఇది కూడా కరెక్టే. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? టూ సైడ్స్ అండ్ ద యాంగిల్ ఇంక్లూడెడ్ బిట్వీన్ ది సైడ్స్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? టూ సైడ్స్, ఇదొక సైడ్, ఈ మధ్యలో ఉన్న యాంగిల్, ఈ సైడ్ ఈ మధ్యలో ఉన్న యాంగిల్, అంటే ఇదేంటి? సైడ్ యాంగిల్ సైడ్ థియరం అవుతుంది. ఇది కూడా రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? టూ సైడ్స్ అండ్ వన్ యాంగిల్, రెండు సైడ్లు ఇంకో ఏదో ఒక యాంగిల్ అంటున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి? ముందు దాంట్లో రెండు సైడ్లు దాని మధ్యనున్న యాంగిల్. సో ఖచ్చితంగా మీకు ఇది తెలియాలి. ఆ థియరమ్స్ కూడా ఒకసారి పైన చూసుకుని మీకు అర్థం అయిపోద్ది. కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. సో 4వది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇది కంపల్సరీగా అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ క్లియర్గా ఇవ్వలేదు కదా, టూ సైడ్స్ ఇంకో యాంగిల్ ఏదైనా సరే అంటున్నారు. టూ సైడ్స్ ఆ మధ్యనున్న యాంగిలే అవ్వాలి, ఓకేనా? సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, జామెట్రీ వెరీ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి, కాన్సెప్ట్ అయితే క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఫార్ములాస్ చాలా ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మెన్సురేషన్లో కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇంకా ఏరియా, వాల్యూమ్, అవన్నీ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నారు? 1000 ఐడెంటికల్ స్మాల్ స్పియర్స్ ఆర్ క్యాష్ ఫ్రమ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 10 centimeter with the total volume of the small spheres being equal to the volume of the large sphere. The diameter of each of the small spheres is 10 centimeterల వ్యాసార్థం ఉన్న గోళం నుండి 1000 ఒకేలాంటి చిన్న గోళాలు చేయబడతాయంట. చిన్న గోళాల మొత్తం పరిమాణం పెద్ద గోళం యొక్క ఘన పరిమాణం సమానంగా ఉంటుంది. ఏముందండి, ఏం చెప్తున్నారు? పెద్ద గోళం ఉంది 10 centimeter అన్నారు, దాని ఘన పరిమాణం ఎంత అవుతుంది? 4/3 π r³ అవుతుంది, అంతేనా? సో ఆర్ ప్లేస్లో ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు, 10³ అవుతుంది. ఇది చిన్నవి 1000 వాటికి సమానం అంటున్నారు. సేమ్ అదే 4/3 π r1³ వేసుకుందాం. సో r1 ఎంత అని అడుగుతున్నారు, సారీ డయామీటర్ అడుగుతున్నారు, ఓకేనా? డయామీటర్ అడుగుతున్నారు. సరే, ఫస్ట్ థింగ్ ఈ 4/3 π ఎలాగా క్యాన్సిల్ అయిపోతాయి. ఇదెంత? 10³ ఇదేమో, ఇది 1000 ఉంది, ఇదేమో 1000 ఇంటూ r1³ ఉంది. సో 1000 క్యాన్సిల్ అయిపోతే r1 ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో రేడియస్ 1 వచ్చింది, డయామీటర్ అడిగారు, సో 2 అయింది. చూసుకోండి, ఒక విషయం చెప్తున్నాను, చాలామంది ఈ మిస్టేక్ అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. ఏంటి? ఇప్పుడు రేడియస్ కనుక్కున్నారు, 1 వచ్చింది, ఇలా వెంటనే 1 టిక్ పెట్టేస్తారు. క్వశ్చన్ డయామీటర్ అడుగుతున్నారు, అందుకే క్వశ్చన్ని క్లియర్గా చూసుకోవాలన్నమాట. డయామీటర్ అడిగారు, సో 2 ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. Second question answer. The sum of the digits of a 2-digit number is 9. The sum of tens place is double the number at the units place. The 2-digit number is. రెండు అంకెల సంఖ్య, అంకెలు మొత్తం 9 అంటండి. 10ల స్థానంలో ఉన్న సంఖ్య 1ల స్థానంలో ఉన్న సంఖ్యకి 2 నిమితలంట. ఇంకేముందండి, సింపులే కదా. ఇప్పుడు ఫస్ట్ది x అనుకుంటే రెండోది 10ల స్థానంలో 2x అవుతుంది, రెండు కలిపితే 9 అంట, అంటే x 3 అయింది. అంటే సింపుల్గా 63 అని చెప్పచ్చు. యాక్చువల్లీ ఎక్స్లో రాయాల్సిన అవసరమే లేదు. ఆ 9 టోటల్ 9 వచ్చిందంటే డబుల్ ఉంటుందంటే ఆటోమేటిక్గా మైండ్కి ఇలా 63 నెంబర్ వస్తుంది. పోనీ రాకపోయినా ఇక్కడ ఏముంది? ఎక్స్ 2x కలిపితే 9. సో 2x + x 3x = 9 అంటే x 3 కదా. సో 3 10s ప్లేస్లో 63. ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూస్తానండి. ఈ క్వశ్చన్ 23rd వన్ స్పెషల్గా చూద్దాం దీన్ని. 22 ఆప్షన్ 4. టుడే రీజనింగ్ క్లాస్ ఉందండి, నైట్ 8 o'clockకి ఉంటుంది. వెరీ గుడ్ కోటేశ్వర్, హేమచంద్ర ఫస్ట్ చెప్పారు, వెరీ గుడ్ అండి. 23rd క్వశ్చన్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు ఫస్ట్?
సార్ ఇయర్లో ఏఎల్పి నోటిఫికేషన్ ఉండదా సార్? రైల్వే అయితే కొంచెం యాక్టివ్గానే కనిపిస్తుందండి. సో ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ ఇచ్చేలాగే కనిపిస్తుంది, చూద్దాం. సో ఓకే, 3 numbers are co-prime to one another and the product of the first 2 and the last 2 are this respectively. Find the LCM of 3 numbers. చూడండి, 3 సంఖ్యలు ఒకదానికొకటి సహప్రధానమైనవి మరియు మొదటి 2 మరియు చివరి 2 యొక్క ఉత్పత్తేనా అది ప్రోడక్ట్ అంటే 432 మరియు 945 అంట. 3 సంఖ్యల యొక్క కాసాగు కనుగొనని అంటున్నారు. సింపుల్గా ఒక చిన్న విషయం చెప్తా చూడండి. ఇప్పుడు 432 ఉందండి, ఇది ఫస్ట్ 2 నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చిందండి. అలాగే 945 ఉందండి, ఇది సెకండ్ నెంబరు థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చింది అంటున్నారండి. ఓకేనా? అవి కోప్రైమ్ అన్నారంటే ఇంకా కామన్గా ఏమి ఉండవు అనమాట. ఫ్యాక్టర్స్ మూడిటికి కామన్గా అయితే అసలు ఏమీ ఉండవు, ఒకదానికొకటి. ఇంక దేంట్లోని రెండిటిలో కూడా కామన్గా ఏమి ఉండవు. ఇప్పుడు మెయిన్ ఒక విషయం, ఇప్పుడు దీంతో దీన్ని డివైడ్ చేసి 3 వస్తుంది, థర్డ్ నెంబర్ వస్తుంది, ఫస్ట్ నెంబర్ వస్తుంది, అవన్నీ చేయొచ్చు. బట్ మన ఎగ్జామ్లో అవన్నీ చేసే బదులు జస్ట్ ఆప్షన్స్ని చూసుకొని ఒక్కసారి, ఇప్పుడు 432 ఉందండి, 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 432 వచ్చిందా అంటే క్లియర్గా మనకి ఇక్కడ 432 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవునా? సో 4తో డివిజిబుల్ అవ్వాలి ఖచ్చితంగా ఇది అని చూసుకున్నాం అనుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి, అది కేవలం ఆప్షన్ 4లో ఉంది. ఇప్పుడు 4తో అన్నానని 4తోనే కాదు, అలా మనకి ఏది ఈజీగా కనిపిస్తుందో. ఇప్పుడు 4 3 7 8 9 అంటే 3తో కూడా డివిజిబుల్ అవ్వాలండి. 3తో చూసుకోండి, పోనీ 4 1 5 5 5 10 18 అంటే ఇది అవుతుంది, 5 3 8 9 అవుతుంది, 6 6 12 7 ఓకే, అన్నీ అయిపోతున్నాయి 3తో. అందుకే మనం 4తో చూస్తాం. నెక్స్ట్ 4తో చూస్తే ఇది ఒక్కటి మాత్రం అయింది, ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇలా కొంచెం మీరు అక్కడ ఈ డివిజిబిలిటీ రూల్స్, లాస్ట్ డిజిట్స్ ఇలాంటివి మీరు యూజ్ చేశారనుకోండి, కొంచెం స్మార్ట్గా అన్ని క్వశ్చన్స్ కాకపోయినా చాలా క్వశ్చన్స్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటున్నారు. ప్రాసెస్ ఇంకేముంటుందండి, మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనుకుంటా ఫైనలీ. ఓకే, మీరు ఒకసారి చూడాలండి, నోటిఫికేషన్ చూడాలి యాక్చువల్లీ. 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారండి చాలామంది, చాలా తక్కువ మంది ఆన్సర్స్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి, మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. ఓకే, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 10 days and 15 days. ఏ 10 రోజులు, బి 15 రోజుల్లో ఒక పని చేయగలరంటే, ఇద్దరు కలిసి పని ప్రారంభించారంటే, కానీ 3 రోజుల తర్వాత బి వదిలేసి వెళ్ళిపోయారంట. ఏ మాత్రమే మిగిలిన పనిని పూర్తి చేశారంట. అలా అయితే ఎన్ని రోజులు? 10 రోజులు 15 రోజులు అంటే ఎల్సిఎం తీసుకుంటే ఎంత వచ్చింది? 30. సో టోటల్ పని ఏమవుతుంది? 30 యూనిట్స్ అవుతుంది. అంటే ఏ రోజుకి 10 రోజుల్లో 30 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 3 యూనిట్లు. బి రోజుకి 15 రోజుల్లో 30 యూనిట్లు చేస్తున్నారంటే బి రోజుకి 2 యూనిట్లు. సో ఇద్దరు కలిసి 5 యూనిట్లు చేస్తున్నారు రోజుకి. 3 రోజులు పనిచేశారు, సో 15 యూనిట్లు చేశారు. ఇంకా మిగతా 15 యూనిట్లు ఏ ఒక్కలే చేసుకున్నారు అంటే 5 రోజుల్లో చేశారు. సో మిగతా 15 యూనిట్లు ఏ ఒక్కరికే 5 days పట్టింది. సో టోటల్ వర్క్ అడిగారా, ఎంటైర్ వర్క్ అడిగారు. చూసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, 5 టిక్ పెట్టకూడదు. ఎంటైర్ వర్క్, మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో అయిందన్నారు. సో ఏ 5 రోజులు, ఏబి కలిసి ఒక 3 రోజులు, సో మొత్తం 8 రోజులు, 8 days ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ సిల్లీ మిస్టేక్సే చేయకూడదు. కష్టపడి ఆన్సర్ చేసుకొని లాస్ట్కి 5 days వచ్చిన తర్వాత 5 days టిక్ పెట్టిస్తాం అనుకోండి, చూసారా, ఆన్సర్ చేసి కూడా మీరు రాంగ్ ఆన్సర్ పెడతారనమాట. అందుకే అక్కడ అటెంటివ్గా ఉండాలి. చూడండి, ఎంటైర్ వర్క్ అన్నారు, మొత్తం వర్క్. ఇతను 5 రోజులు, ఇద్దరు కలిసి చేసింది 3 రోజులు, మొత్తం 8 days. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. యా, పద్మావతి గారు చెప్పింది ఫాలో అవ్వండి అందరూ కూడా. ట్వంటీ 25th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి.
A man makes a monthly payment equal to 15% of his monthly salary towards debt repayment. He spends 75% of the remaining salary and saves 425 rupees. His monthly salary is. ఒక వ్యక్తి తన నెలవారీ జీతంలో 15% సమానమైన నెలవారీ చెల్లింపును రుణ చెల్లింపు కోసం చేస్తాడు. ఓకే, అతను మిగిలిన జీతంలో 75% ఖర్చు చేస్తాడు మరియు 425 రూపీస్ ఆదా చేస్తాడంట. అలా అయితే అతని నెలవారీ జీతం ఎంత అని అడుగుతున్నారు. సో క్లియర్గా మీకు ఇక్కడ ఏంటి 15% వచ్చేసి అతను మంత్లీ పేమెంట్ చేస్తాడంటండి. ఓకే, అది అయిపోయింది. అంటే ఇంకెంత మిగిలింది? 85% మిగిలింది. ఇందులో ఈ 85%లోని అంటే దీనిలో చూసుకోండి, రిమైనింగ్ శాలరీ అన్నారు, దీంట్లో 75% మిగతా వాటికి ఖర్చు పెడతాడంట. 425 రూపాయలు మాత్రమే సేవ్ చేస్తాడంట. అంటే దీనిలో 25%కి 425 ఈక్వల్ అవుతుందా? 25% అంటే ఎంత? 1/4 వంత. సో దీంట్లో 1/4 వంతు, దీనిలో 1/4 వంతు ఎంతకి ఈక్వల్ అవుతుంది? 425కి సమానం అవుతుంది. సింపుల్. అది మీకు అర్థమైతే వెంటనే ఆన్సర్ చేయొచ్చు. ఇది ఎన్ని టైమ్స్ ఉంది? క్లియర్గా 5 టైమ్స్ ఉందా? అంటే ఈ 4 అటుపక్క వెళ్తే 4 × 5 20, అంటే 1% 20 అయింది. 100% 2 సున్నాలు పెట్టుకోండి, 2000 అవుద్ది. ఓకేనా? సో చూసుకోండి, మ్యాథ్స్కి ఎప్పుడు ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. బాగా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ డౌట్ క్వశ్చన్స్ అడగాలంటే ఎలా సార్? చూద్దామండి, ఏమైనా ఎప్పుడైనా సండే ఒక లైవ్ పెట్టుకోవచ్చు. మీరైతే వాట్సాప్లో క్వశ్చన్స్ పంపిస్తే, అంటే వెంటనే నేనైతే చెప్తున్నాను, వెంటనే నేను ఆన్సర్ చేసి పంపించను కానీ, బట్ మ్యాక్సిమం సండేస్ ఏమైనా డిస్కస్ చేయడానికి అలా ట్రై చేద్దాం. ఓకే, కంపల్సరీ కాదు, బట్ ట్రై చేద్దాం. ఓకేనా? డౌట్స్ ఉన్నాయి వాట్సాప్లో 9160085856 అనే నెంబర్కి అయితే పంపించండి. 9160085856. అండ్ మన యాప్ జీజేపీ తెలుగు యాప్లోని మనకి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ ఉన్నాయండి. మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ఓన్లీ 500 రూపీస్, 6 months వ్యాలిడిటీ. వీటితో పాటు గ్రూప్ డికి సంబంధించే మనకి ఒక 10 మోడల్ పేపర్స్ అలాగే 10 ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ కంపల్సరీగా హెల్ప్ అవుతుంది మీకు. డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఫాస్ట్గా. 25 క్వశ్చన్ అంటున్నారు. 25 క్వశ్చన్. సి, ఒక అతను ఓకే 15% ఖర్చు పెట్టాడంటండి. ఓకేనా? అంటే అప్పుడు ఎంత ఉంటుంది? 85% కదా ఉంటుంది. ఈ 85%లో రిమైనింగ్ శాలరీలోని 75% ఖర్చు పెట్టేస్తే మిగిలింది 425 అంట. అంటే 75% ఖర్చు పెట్టేస్తే ఇంకా మిగిలింది ఎంత అవుతుంది? 25% కదా. సో ఇది 25%. 20% ఎందులో? 85లో 25%. చూసుకోండి, 85లో 20% అంటే 85లో 25 అంటే మామూలు 25 కాదు, -25 చేయము మనం. 85%లో 25% అంటే 25% ఆఫ్ 85% అని అర్థం. సో 25% అంటే ఏంటి? 1/4 కదా. సో 85%లోని 1/4 అంటే 4వ వంతు ఈ 425కి ఈక్వల్ అవుతుంది. సో సింపుల్గా క్యాన్సిల్ చేసుకున్నాం. 5 టైమ్స్ ఉంది. సో 1% 20 అయింది. సో 2000 అవుతుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి, బట్ స్టిల్ రిప్లై అయితే వెంటనే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్ మే టేక్ సమ్ టైం. ఓకేనా? సో ఓకే అండి. సో మనం నైట్ 8 o'clockకి చూసుకోండి. నైట్ 8 o'clockకి మనకి రీజనింగ్ క్లాస్ ఉంటుంది. రోజు సాయంత్రం 5 గంటలకు మనకు మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు, బట్ స్టిల్ డైలీ ఉండడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సార్ యాప్ లోగో అంటున్నారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి యాప్ది. డైరెక్ట్గా దాని మీద ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ యాప్కి వెళ్తారు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అంజలి గారు థ్యాంక్ యూ, జ్యోతి గారు థ్యాంక్ యూ, విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్, హేమచంద్ర గారు థ్యాంక్ యూ, సాయి లక్కీ థ్యాంక్ యూ. ఎస్ అండి, 8 o'clock మనకి రీజనింగ్ క్లాస్ ఉంది. తప్పకుండా 8 o'clock కలుద్దాం మనం. ఓకేనా? యాప్ లోగో బ్లాక్ సింబల్ ఉండి జీజేపీ ఉంటుందండి.
ఈ జీలోనే జే వచ్చి ఇక్కడే పి వస్తుంది, ఇలా వస్తుంది లోగో. సో ఓకే అండి, అయితే డైలీ 25 క్వశ్చన్స్ ఇవి మనం చెప్పుకున్నవి 2022లో ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. కొన్నిసార్లు 25 వచ్చాయి, కొన్నిసార్లు 26, కొన్నిసార్లు 27, అలా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ కలిపి 55 క్వశ్చన్స్ ఉంటాయి. సో నార్మల్గా రీజనింగ్ 30 క్వశ్చన్స్, మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగాలి. కొన్నిసార్లు అటు ఇటుగా కూడా అడుగుతున్నారు, అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అవి రీజనింగ్లోకి పంపించాం మనం. అంటే వాళ్ళు సిలబస్ ఇచ్చింది అలా ఇచ్చారు కాబట్టి మనం దాన్నే ఫాలో అయ్యాం అనమాట, అంతే. ఓకేనా? సో ఓకే దెన్, నైట్ 8 o'clock కలుద్దాం అయితే. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.